సూర్యాభాయ్ ఒక మంచి వ్యక్తి అని అన్నారు. సూర్యాభాయ్ నేను మంచోన్నా చెప్పి నీ ట్యాగ్ లైన్ ఎంతమంది అంటారు మళ్ళీ సూర్యాభాయ్ని మంచోడని? మన డబ్బు మనం కొట్టుకుంటే నాకు మంచి అని ప్లస్ నేనే మైనస్ నేనే చెప్తే అది డబ్బు అని. అంటే మీరు ఇన్ని పనులు చేస్తున్నారు కదా, సొసైటీ మీకు ఏమి ఇచ్చింది? మంచోడు అన్న మాట వాళ్ళు వెనక నుంచి అనుకున్నా నేను ఐఎమ్ హ్యాపీ అనుకో. మీరు చేసిన మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ కానివ్వండి, అరేంజ్ కానివ్వండి, ఫెయిల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సాంప్రదాయం ఇది జరుగుతుంది అది ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చారు, అంతా అయింది, అంతా అయిపోయింది. ఆడికి పోయిన తర్వాత 15 రోజుల్లో అమ్మాయి సూర్యాభాయ్ ఒక మంచి వ్యక్తి అని అన్నారు. నేను అనలే అన్న, నేను అన్నా నేను మంచి అన్నాను. మీరే అంటున్నారు కదా నేను మంచి పనులు చేస్తున్నాను. నేను మంచి పనులు చేస్తున్నా అని. ఇప్పుడు సూర్యాభాయ్ నేను మంచోన్నా చెప్పి నీ ట్యాగ్ లైన్ ఇక్కడ వేసుకొని తిడితే నేను మంచోని కాను. సూర్యాభాయ్ 10 మంది అనాలి. ఓకే, ఎంతమంది అంటారు మళ్ళీ సూర్యాభాయ్ని మంచోడని? తెలియదు అన్న, వెనక ఎంతమంది అంటారో నాకు తెలియదు. నా ప్రొఫైల్ చూసి మీరే చెప్పాలి. ఓకే, ప్రొఫైల్ ఏముంది అసలు మీకు? ప్రొఫైల్ చూడండి, చూస్తే తెలుస్తుంది అన్న. ఓకే, మీరు చూడండి నన్ను పిలిచారా అక్కడ దాకా? అంటే మీ నోట్ చల్లి వింటే బాగుంటుంది కదా. లేదని నేను అన్న మన డప్పు మనం కొట్టుకుంటే నాకు మంచి అనిపేదన్న. నా డప్పు మీరు కొడితే దాంట్లో హ్యాపీగా ఉంటుంది. మీరు అప్పంచలు మీ డప్పు మీరే కొట్టుకుంటారు కదా. చెప్పండి ఎలా? హౌనే ఏంటిది సూర్యాభాయ్ ఇది చేసిన? మీరు అడిగేదానికి మీరు అడిగే క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్తున్నా అన్న. దాన్ని డప్పు కొట్టుకోవడం ఎలా అవుతుంది? నేనే ప్లస్ నేనే మైనస్ నేనే చెప్తే అది డప్పు అంటారు, అవునా కదా? మీరు నాకు క్వశ్చన్ చేస్తారు, దానికి నేను మీకు ఆన్సర్ ఇస్తున్నా. అది డప్పు ఎలా అవుతుంది? మీరు క్వశ్చన్ చేసేప్పుడు నేను ఆన్సర్ ఇవ్వకపోతే మీకు ఎలా ఉంటుంది? ఓకే, కరెక్టే. మనము ఒకరు మనకి ఇచ్చిర్రనుకో మనం తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే స్మార్ట్గా అవుతారు. ఓకే, అలా అంత స్మార్ట్నెస్ నాకు అవసరం లేదు. ఓకే, మూవీస్ లో చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు కదా, వాళ్ళతో మాట్లాడడం కానీ ఎలా ఉండే, వాళ్ళతో వర్క్ చేయడం, మీతో ఎవరితో వర్క్ చేయడం మంచిగా అనిపించింది? అన్న నాకైతే తమన్నా గారితో వేయడం మంచిగా అనిపించింది. నేను హీరోల పేర్లు అంటే హీరోయిన్ పేరు చెప్పేశాడు. మంచి మాట చెప్పండి. తమన్నా గారితో మంచి అనిపించింది. మంచి నా నువ్వే కళ్యాణ్ రామ్ గారు తమన్నా. 45 years చేశా తమన్నా గారితో పాటు ఉంటా. మంచిగా అనిపించింది, మంచి పలకరించింది, బ్రదర్ అన్నది, అంతా ఫ్రీగా నాతో తనే మాట్లాడింది. అందుకని నేను అన్నా సిస్టర్ తమన్నా గారు. ఇప్పుడే కాంటాక్ట్ ఉంటారా? ఉంది ఉంటారు, మాట్లాడతారా? ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరితో ఉన్నారు? ఉన్నారన్నా చాలా మంది ఉన్నారు కానీ చెప్పుకోదగ్గ అంత ఎవరు లేరు. ఎందుకంటే ఎవరు కాల్లే కదా అన్న ఇవాళ రేపు, అవునా కదా? తమన్నా గారికి ఫోన్ చేస్తారా మళ్ళీ? లేదన్నా, మనం ఫోన్ చేసి అంతా ఇప్పుడు ఆమె పనిలో ఉంటుంది, అంతా లేదు. మనం తమన్నా గారిని కలవాలనుకుంటే కలవచ్చు, ఇవాళ కాకపోతే రేపు. ఫోన్లో డైరెక్ట్గా నేను సూర్యాని మాట్లాడుతున్నా అని చెప్పడానికి నేను మెగాస్టార్ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కాదు. నేను తమిళ్ హీరో సూర్యనా అనుకుంటారు మీరు చేస్తే. లేదు, నా పేరు సూర్య బ్రదర్ అనే వాళ్ళ పిఏ దగ్గర ఫీడ్ అయి ఉంటుంది. ఓకే ఓకే ఓకే. చిరంజీవి గారితో కూడా వర్క్ చేశారన్నారు కదా, కలవడం జరిగిందా? చిరంజీవి ఏ హీరోస్తో కలిశారు మీరు? అన్న నేను అందరినీ కలవడం అంటే నేను అందరితో చేసా అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉన్నారు, ఒకరిని వెళ్ళి సార్ ఫోటో అంటే నాకు నచ్చదన్న, అవునా కదా? ఒకటి మనల్ని ఎవరు ఇప్పుడు మనం హీరో అన్న, ఒక చిన్న మాట, మీకు మీరు హీరో, నాకు నేను హీరో, అవునా కదా? అక్కడ జరిగే దాన్ని బట్టి అడగాలనా వద్దా? చాలా వేరే వాళ్ళు ఫోటో దిగుతుంటే వెళ్ళి దిగడంలో తప్పులేదు. మనం ఫోటో అడిగి వాళ్ళు రిజెక్ట్ చేసి అది కొంచెం చాలా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అందుకని నేను ఎవరిని అడగను, ఎక్కువ మాట్లాడినా. మన పని ఏంది చేసుకొని వచ్చేస్తాం, ఫ్రీగా ఉన్నారా మాట్లాడతాం. ఓకే, మీకు తెలియంది ఏముంది? మనం అనుకుంటే మన అయ్యలు ఉన్నారు, ఇంకా తోపులు ఉన్నారు. మీతో సెల్ఫీలు దిగిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారా? కొన్ని వేల మంది ఉన్నారు. ఓకే, సెల్ఫీ దిగేటోళ్ళకు దూరం ఉండంటారా, లేకుంటే దగ్గర పిలుచుకొని చేసి సెల్ఫీ దిగుతారా? అన్న బాయ్స్ అయితే దగ్గరికి ఇలా బ్రదర్ లాగా తీసుకొని దిగుతా, గర్ల్స్ అయితే దూరంగానే ఉండి దిగుతా. చూసుకోవచ్చు నా ప్రొఫైల్లో. దూరంగా ఉండి ఎందుకు దిగుతా తెలుసా? ఇప్పుడే మనం చేసే మంచిలో కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈడేంద్రాబాయ్ ఇట్లా మనం ఏం చేయము, ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి దిగుతా, అది కూడా కొంతమందికి తప్పు అనిపిస్తుంది. ఆ తప్పు కూడా చేయాలని నాకు లేదు. లేదంటే నాకు ఇప్పుడు నేను కూడా యాజ్ ఎ సిస్టర్ లాగా అనుకుంటా, నేను ఇంకోటి ఏదో అనుకుంటా, ఫ్రెండ్ లాగా అనుకుంటా, వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. అది ఓకే, కొంచెం మనం మెయింటైన్ చేయడంలో తప్పు లేదు కదా. మనం మన కోసం కాకపోయినా సొసైటీ కోసం అని భయపడాలి, ఎందుకంటే మంచి చేస్తున్నాం కాబట్టి రూమర్స్ ఎక్కువ ఉంటాయి.
అంటే మీరు ఇన్ని పనులు చేస్తారు కదా, సొసైటీ మీకు ఏమి ఇచ్చింది? ఏమి ఎందుకు ఇస్తుంది అన్న, నాకు అవసరం లేదు. మంచోడు అన్న మాట వాళ్ళు వెనక నుంచి అనుకున్నా నేను ఐఎమ్ హ్యాపీ, అనుకోకపోయినా ఐఎమ్ హ్యాపీ. వాళ్ళ మనసాక్షికి తెలుస్తుంది కదా మనం ఏం చేస్తామో, చాలు. సూర్యాబాయిని ఒక ఆపదలో ఉందని ఉన్నవాళ్ళు ఎలా కన్సల్ట్ అవ్వాలి? తెలుసు ప్రతి ఒక్కరికి, నా నెంబర్ ఉంది. ఓల్డ్ సిటీ సూర్య అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు నాకు తెలిసి. ఒకవేళ తెలియని వాళ్ళు ఒకవేళ ఉన్నా కూడా మీ ఛానల్ ద్వారా తెలిసేలాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాతో అయినంత చేస్తా. ఓకే, నాతో అయినంత. నాతో ఒక రూపాయి అయిందనుకో, రూపాయి చేస్తా. మీరు 10 రూపాయలు ఇవ్వండి అంటే నా దగ్గర ఇచ్చేంత లేకపోవచ్చు, కానీ ఆ వర్క్ను బట్టి నేను చేపించగలుగుతా. ఎవరితోనో మాట్లాడో, బతిమలాడో, ఇంకేదన్నా చేసో చేయగలుగుతా, చేస్తా నేను. ఇప్పుడు నాతో నేను ఎంత సోషల్ వర్కర్ అయినా నాతో కాంది మీరు ఏమంటే నేను ఎక్కడి నుంచి చేయగలను? లేను కదా, నా దగ్గర ఉంటేనే నేను వేయగలను. ఓకే. అండ్ విన్నది ఏంటంటే మీరు మమ్మీ పేరు మీద ఫౌండేషన్ కడుతున్నారని విన్నాను. కట్టట్లేదు ఫౌండేషన్ కట్టట్లేదు, పెడదామని చెప్పి అనుకుంటున్నా. అంటే ఇప్పుడే యాక్చువల్లీ ఎప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఇది, ఇప్పుడు కాదు. సమ్ ఇయర్స్ నుంచి నాకు డ్రీమ్ అనమాట. ఆకలి అనే ప్రతి మనిషికి అన్నం దొరకాలి. ఆపద అంటే మనం పోయి లక్ష రూపాయలు ఇచ్చే ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది అంటే మనం ఇవ్వలేం, అది ఆపద కాదు. అవునా కదా? 1,00,000 రూపాయలు ఉందంటే దాన్ని మాట్లాడి కాలొంకరో చేయొంకరో అని చెప్పి ఒక 20,000 30,000 ఎంతో ఇవ్వగలమో ఇప్పించగలమో ఏదో చేయగలను. అవునా కదా? ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని మన వరకు అయినంత మనం ఆదుకోవాలి జెన్యూన్గా. పేదింటి పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, అది ఏమైనా పెళ్ళిళ్ళు చేశారు మీరు ఇప్పటివరకు ఏమన్నా? ఎన్నో, చాలా లవ్ మ్యారేజ్ చేశాను. లవ్ మ్యారేజెస్ అరేంజ్ చేయలేదా? అరేంజ్ మ్యారేజ్ అంటే రీసెంట్లీ చేసా, అంటే మా రిలేటివ్స్. బయట వాళ్ళు అయితే నేను చేయలే. బయట అంటే నా దగ్గరికి ఎంతమంది అయితే లవ్ మ్యారేజ్ చాలా ఒక 15 to 18 దాకా చేశాను. అంటే లవ్ మ్యారేజెస్ వాళ్ళు పేరెంట్స్కి వద్దనుకొని వస్తారు కదా, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? అందులో కొంతమందిని ఒప్పుకోకపోతే ఒప్పించి పెళ్లి చేశా. పేరెంట్స్తో ఒప్పించి నేనుంటా, ప్రతిదానికి గ్యారంటీ నేనుంటా. కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే, అదే నీ చెల్లెలు అయితే నువ్వు చేస్తావా అని అంటారు. ఇలాంటి వర్డ్స్ అన్ని ఇలాంటి వర్డ్స్ అన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మంచిగా మనం చెప్తాం, మంచి మాటలతో, అమ్మ ఇట్లమ్మా అట్లమ్మా అదమ్మా ఇదమ్మా. కొంతమంది క్యాస్ట్ ఫీలింగు, కొంతమందికి డబ్బు ఫీలింగు, ఎన్నెన్నో ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమంది ఒప్పించి పెళ్లి చేశా, ఒక 4 అయితే ఒప్పించి చేశా మంచిగా. ఇంకా కొంతమంది ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నా పెళ్ళి చేసుకుంటారు, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఒప్పుకోకపోయినా చేసుకుంటారు. ఎట్లయినా పోయేదే కదా. అలా వెళ్ళిపోయిన తర్వాత సరే, ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళని అమ్మ మీ ఇంట్లో వద్దంటారు అని చెప్పి మనం అది విడగొట్టలేం కదా. విడగొట్టలేం కదా. వినరు కూడా. ఇప్పుడు చెవిటోని ముందు ఎంత గట్టి కోరైనా కూడా ప్రేమలో ఏం వినిపించదు వాళ్ళకు. అంతే కదా అన్న ఇట్లా సంగతి అన్న ఇట్లా కథ అంటే సరేనా మంచిది. అది కూడా నేను విట్నెస్గా ఉంటున్నా, మీరు కలిసి ఉండి మంచి పేరు తెచ్చుకొని ఇవన్నీ అయితేనే నేను విట్నెస్ ఉంటా. మీరు 4 రోజులు ఉండి విడిపోయి దాని తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం అయ్యి నాకు ప్రాబ్లం క్రియేట్ చేసి మీ పెద్దోళ్ళు ఏం రా నువ్వేం మధ్యలో ఉండి చేసినావు కదా, ఇప్పుడు ఎవరిది బాధ్యం అనేలాగా నాకు చెయ్యను అంటేనే నేను చేస్తాను, లేకపోతే నేను రాను. ఓకే. మీరు చేసిన మ్యారేజెస్లో, లవ్ మ్యారేజెస్ కానివ్వండి అరేంజ్ కానివ్వండి, ఫెయిల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి ఫెయిల్ అయిపోయింది అన్న. ఏమైంది? ఏం లేదు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు తెలుసు, ఇద్దరు జాబ్ చేస్తారు వేరే వేరే ఊర్లో వాళ్ళవి. అయితే జాబ్లోనో ఎట్లనో కలిసిర్రు, 7-8 years లవ్ మొత్తం అంతా. ఇక అమ్మాయి నాకు పెళ్ళి మ్యాచెస్ చూస్తున్నారు, చేయి అది ఇది అంటే చలో ఇద్దరు మెచ్యూర్ ఉన్నారు. దాని తర్వాత ఏజ్ కూడా బాగానే ఉంది, సరే చేద్దామని చెప్పి చేశా. దాని తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ ఇంట్లో ఫస్ట్ క్యాజువల్లీ మాట్లాడే ఛాన్స్ కూడా లేదు, వాళ్ళు మాట్లాడదని తీసుకొని వెళ్ళిపోతారు అమ్మాయిని, అలాంటి ఛాన్స్. సరే అని చెప్పి మధ్యలో ఉండి నేను పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే ఒక 1 నెల రోజులు ఉన్నారు. ఇక దాని 1 నెల రోజుల తర్వాత అమ్మాయికి అనిపించింది అమ్మ నాతో మాట్లాడాలని. మాట్లాడింది, వాళ్ళు వచ్చిర్రు మంచిగా, లేదు బాబు మంచి పెళ్లి చేస్తాము, సాంప్రదాయంగా ఇది జరుగుతుంది అది ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు. అంతా అయింది, అంతా అయిపోయింది. ఆడికి పోయిన తర్వాత 15 రోజుల్లో అమ్మాయి మారిపోయింది. కథం వీడు పాగాలు అయిపోయింది వీడు. దాని తర్వాత మొత్తం అంతా రివర్స్ అయిపోయింది మొత్తం అంతా. అది బాధ అనిపించింది. ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు, వాడు కూడా ఇంకొక ఆమె, అంటే చాలా వెయిట్ చేసింది.
వాళ్ళ ఇంటికి వెళ్తే బెదిరించడాలు చేయడాలు ఇవి చేయడాలు ఎన్నెన్నో జరిగినాయి. ప్రేమని నమ్ముతారా మీరు, లవ్ని? అంటే ఒకప్పుడు నమ్ముతుండే అన్న, ఇప్పుడు లేదన్న ప్రేమ. ఓకే, ఎవరైనా లవ్ చేశారా సూర్యాబాయ్? చేయలే అన్న. చేయలేదా? ఎందుకు నమ్మకపోవడానికి ఏంటిది రీజన్? అన్న ఒకప్పుడు మనం కూడా కాలేజ్ డేస్లో చూసినాం, చేసినాం, ఎంత చేయాలో అంత చేసినాము. అప్పుడు ఏంటంటే అన్న, ఎంతసేపు లవ్ ఉన్నా సరే ఒక జెన్యూనిటీ ఉండేది, ఏదో చేయాలని ఉండేది కాదు. అవునా కదా? ఇప్పుడు లవ్ అంటే ఫస్ట్ రూమ్ అన్నీ అయిపోయిన తర్వాత అది ఒక లవ్ అని ఒక ట్యాగ్ అంతే. వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు, ఒక్కొక్కరికి ఒక్కరు కూడా ఉండరు, ఎవడో బకరగాడు అవుతారు తర్వాత. నేను చూసినంతవరకు చెప్తున్నాను, అది తప్పైతే సారీ ఆడియన్స్కి. ఎందుకంటే జెన్యూన్ లవ్ లేదని కాదు, ఉంది కొంచెం ఉంది, లేదని కాదు. మా అలా కూడా ఉండకపోతే ఎట్లా, కానీ ఎక్కువ శాతం అయితే లేదన్న జెన్యూన్ లవ్. ఓకే, సూర్యాబాయ్ మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్ అని. అన్మ్యారీడ్. సూర్యాబాయ్కి అమ్మాయి ఎలాంటి అమ్మాయి రావాలనుకుంటున్నారు? మా అమ్మ లాంటి అమ్మాయి రావాలనుకుంటున్నా. ఓకే, ఆ లోటు లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నా. కానీ సూర్యాబాయ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, ఎస్. మళ్ళీ వైఫ్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు? స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఆమెకు నచ్చదు కదా. స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే అన్న, స్ట్రేట్ ఫార్వర్డ్ ఏంటంటే ఒకటి, ఇప్పుడు మీరు ఉన్నారు, క్వశ్చన్ చేసారు, దానికి కరెక్ట్ నేను ఆన్సర్ ఇచ్చానుకో స్ట్రేట్ ఫార్వర్డ్. వైఫ్ అయినా సరే అంటే క్వశ్చన్ ఇచ్చే అంతలాగా మా ఇద్దరి మధ్య జరగదు అని నేను అనుకుంటున్నా. ఓకే, వీలైనంత వరకు కానియకుండానే చూస్తాను నేను. ఎందుకంటే ఇంట్లో ఒకలా ఉంటుంది, బయట ఒకలా ఉంటారు కదా అన్న. ఎందుకు అసలు ప్రాబ్లమే క్రియేట్ చేయకపోతే అయిపోతుంది కదా. అవునా కదా? భార్య ప్లేస్ భార్యది, ఓకే, ఎవరి ప్లేస్ వాళ్ళది. కానీ సూర్యాబాయ్ దగ్గర అప్పటి ఘాటుగా మాట్లాడి భార్య అనగానే కొంచెం కూల్గా క్యూట్గా ఇప్పుడు సూర్యాబాయ్ కాదు, ఇది ఇంట్లో ఉన్న చిన్న అబ్బాయి. అంతే కదన్న. ఇప్పుడు ఒక కొడుకు ఎంత పెద్దోడైనా సరే తల్లికి చిన్నోడే. అవును. భర్త ఎంత మునగాడైనా సరే. అవునా కదా? భర్తనే కదన్న. ఇప్పుడు మనం బయట కొంచెం మోటుగా చేసినట్టు ఇంట్లో కూడా ఎట్లా చేస్తామన్నా, చేయొద్దు కూడా అన్న. సంసారాలు నిలవు. అవునా కదా? ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చేసే మంచి కూడా భార్యకు నచ్చదు, ఎన్నో దానివల్ల కొట్లాట్లు కూడా అవుతాయి. దాన్ని కూడా కాకుండా చూసుకుంటే బెటరు. ఏం లేదు, వాళ్ళు భయపడేది ఏంటంటే మా ఆయనకి ఏమైనా అవుతుంది అన్నది భయం తప్పించి, కానీ వాళ్ళు ఇంకొకటి ఏమి ఉండదు. అలాంటి అమ్మాయి వస్తే చాలా హ్యాపీ అన్న. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ ఎన్ని ప్రపోజల్స్ వస్తాయి చూడాలి. వస్తే నాకు ప్రతి ప్రపోజల్ నాకు చెప్పండి. వస్తే మీరు చెప్పాలా? సరే అన్న, చూద్దామన్న. దేవుడు ఏమనుకున్నాడు, మన చేతుల్లో ఏమని చెప్పండి. అవును. అవునా కదా? ఓకే సూర్యాభాయ్, నైస్ టాకింగ్ టు యూ. అండ్ మా స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. అండ్ మీ ఫ్యాన్స్కి, మీ ఎనిమీస్కి ఏమైనా చెప్పాలంటే చెప్పండి. నా ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తా, బ్రదర్, ఒకటి, లవ్లు గివ్లు ఈ అమ్మాయిలు ఇవన్నీ వేస్ట్ అన్న. మన తల్లిదండ్రి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పెళ్ళిళ్ళు చేస్తారు, అన్నీ చేస్తారు. మంచి జాబ్ చేసుకోండి, మంచి జాబ్ చేసుకొని మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. తల్లిదండ్రిని ఇప్పుడు చాలా చూస్తున్నాం మనము, తల్లిదండ్రిని ఎలగొట్టేస్తున్నారు, మ్యారేజ్ చేసుకొని కొడుతున్నారు. తల్లిదండ్రి ఉంటేనే మనం ఇక్కడికి వచ్చినాం. తల్లిదండ్రికి మంచి వాళ్ళకి ప్రతిదీ, తల్లిదండ్రి మన నుంచి ఏం ఆశించరు. మన మంచితనం, అరే నా కొడుకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఉంటుంది. ఆ అన్మెచ్యూరిటీతోనే ఆలోచించకుండా మంచిగా ఉండి ఫ్యామిలీని మంచిగా చూసుకొని మీరు మంచిగా ఉండి, ఏ కొట్లాటలు వద్దు, దోస్తాని అయితే అస్సలు ఎక్కువ చేయొద్దు. ఎవరన్నా నైట్ టైంలో ఫోన్ చేసి రాను అన్నా కూడా ఈ తాగుడు కూడా ఇవన్నీ వద్దు. తల్లిదండ్రి మంచిగా చూసుకొని మీరు మంచిగా ఉండండి, నేను మంచిగా ఉంటా. ఒకటి నా ఎనిమీస్కి ఏం చెప్తున్నా అంటే, బ్రదర్స్, నేనేం చెడు చేయలేదు, మీ ఇంట్లోకి వెళ్ళి నేనేం గుంజుకొచ్చుకోలేదు, మీతో నేను ఎప్పుడు కొట్లాడలేదు. ఒకవేళ మీకు నా మీద అంత కోపం ఉంటే మంచి చేసి చూపించండి భయ్యా, చెడు చేయకండి, మంచి చేసి చూపించండి. అదే మీ కోపాన్ని అలా తీర్చుకోండి నా మీద, ఓకేనా? ఒకవేళ లేదు ఇంకోలాగా తీర్చుకుందామన్నా కూడా దానికి కూడా నేను సిద్ధమే, ఓకేనా? నేను ఏడుంటా మీకు తెలుసు, ఇక మీకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్, అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.